కనకదాసు, అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. శ్రీకృష్ణ దేవరాయలకు గురువైన వ్యాసరాయలకు కనకదాసు అనుచరుడు. వ్యాసరాజ మఠానికి చెందిన వ్యాసరాజ స్వామిజీ రిక్వెస్ట్ చేయగా కనకదాసు ఉడిపికి వచ్చాడు. పూజారులు కనకదాసుని తక్కువ కులం నుండి వచ్చావు అని అతన్ని ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు. అది చూసి అక్కడ జనం కనకదాసుని కొట్టి కట్టేసి నీ పాటతో ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకో అన్నారు. అప్పుడు ఆయన కీర్తించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు తూర్పు దిక్కున మంగళహారతి తీసుకుంటున్నారు. హఠాత్తుగా అప్పుడు గుడిగోడకి రంధ్రం పడిపోయి స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది. ఆ పగులుగుండా కనకదాసు స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. దీన్నే కనకన కిండి లేదా కనకన కిటికీ అంటారు. ఇదండి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ కథ. అండ్ మరొక వీడియోలో మీరు చూసే ఉంటారు.